నా బిడ్డగా రాజానే నా అంత్యక్రియలు జరిపిస్తాడు. నీ మాటలు నమ్మి నా తండ్రి నాకు దూరం అయ్యాడ్రా. రేయ్, ప్రాణం పోయాక కూడా ఆ తండ్రి నీకు ఎందుకు దూరం అయ్యాడో అర్థం కాలేదా? నేను చేసిన ప్రతిదీ తప్పని నువ్వు చెప్పబట్టే కదరా ఆయన నాకు దూరం అయ్యాడు. రేయ్, కన్న తండ్రి కళ్ళ ముందు పరాయివాడిలా కాలిపోతున్నాడ్రా. ఇంకా నీ తప్పులు నీకు తెలియట్లేదురా? నా తండ్రికి నన్ను పరాయివాడిని చేసిందే నువ్వురా. రేయ్, నీ తండ్రి నా తండ్రి ఎలా అయ్యాడ్రా? నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఆయన నిన్ను కాదు అనుకున్నాడు అంటే అందుకు కారణం నువ్వు కాదా? ఆయన చనిపోయాక ఆయనకు కూడా సంబంధం లేని ఆ శరీరాన్ని నువ్వు తాకటానికి వీల్లేదు అన్నారు అంటే అప్పుడు కూడా నీ తప్పేంటి అని నీకు అర్థం కాలేదా? ఇలా నీ మాయ మాటలతోనే నా తండ్రిని నాకు కాకుండా చేశావు. అశోక్, నీతో వాదించే ఓపిక నాకు లేదురా. నిలువెత్తు మంచితనం అక్కడ కాలి బూడిదైపోతుందిరా. ఇంకా నీతో ఏం మాట్లాడమంటావు? రేయ్, నా తండ్రికి నన్ను పరాయివాడిని చేసిన నిన్ను మాత్రం వదలన్రా. నీ అంతు చూస్తాను. రేయ్, ఒక పక్క కన్న తండ్రి కాలి బూడిదైపోతున్నా ఇంకా నువ్వు మారట్లేదు అంటే నీ బతుక్కి అర్థమే ఉందిరా. ఒకనాడు నీ మాయలో నా తల్లిని పడేసి నా తండ్రికి పిండం పెట్టకుండా చేశావు. ఈరోజు నీ కన్న తండ్రి నిన్నాయన శరీరాన్ని తాకటానికి వీల్లేదు అన్నారు. తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించడం కన్నా అంతకన్నా అదృష్టం ఏముంటుందిరా? ఆ అదృష్టాన్ని కూడా దూరం చేసుకున్న నీ దురదృష్టానికి జాలి పట్టం తప్ప నేను చేయగలిగిందేముంది? నీలాంటి కొడుకుని కనడం ఆయన దురదృష్టం రా. ఇది చాలా పెద్ద టెండర్. ఈ టెండర్ని ఎలాగైనా మనకే దక్కేలా చేసుకోవాలి. అవునన్నయ్య, గవర్నమెంట్ స్టాఫ్ క్వార్టర్స్కి సంబంధించిన టెండర్ కాబట్టి లాంగ్ వర్క్ ఉంటుంది, మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది. ఈ టెండర్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదన్నయ్య. ఇప్పటికిప్పుడు మనం టెండర్ వేయాల్సిన అవసరం లేదు. బాగా స్టడీ చేసి మార్కెట్లో ఎవరెవరు ఈ టెండర్ కోసం ప్రయత్నిస్తున్నారో చూద్దాం. వాళ్ళ స్థాయిని బట్టి, మైండ్ సెట్ని బట్టి ఎంత కోట్ చేస్తారో గెస్ చేసి మొత్తం ఒక లిస్ట్ ప్రిపేర్ చేయించు. దాన్ని బట్టి మనం ఎంతకి టెండర్ వేయాలో డిసైడ్ అవుదాం. అలాగే అన్నయ్య, ఈ టెండర్ని మనం సాధించగలిగితే రాష్ట్ర స్థాయిలో మంచి పేరు వస్తుంది. దాని ద్వారా మనం మిగిలిన ఏరియాలో కూడా మన బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు. అందుకే చెప్తున్నాను, మనకి మన కంపెనీ డెవలప్మెంట్కి ఉపయోగపడే ఈ టెండర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకే దక్కాలి. ఎలాగైనా ఈ టెండర్ మనకే రావాలి. కానీ ఇంత పెద్ద టెండర్ గెలుచుకోవడానికి ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అంతమంది హేమాహేమిల్ని కాదని ఆ టెండర్ గెలవడం చాలా కష్టం రాజా. లక్ష్యం పెద్దదైనప్పుడు
దానికి పడాల్సిన కష్టము పెద్దగానే ఉంటుంది. కానీ ఆ లక్ష్యాన్ని చేరగలిగితే అదే అందరికీ మనల్ని పరిచయం చేస్తుంది. నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన మన ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్స్ అంటే ఇంకా ఎవరికీ తెలీదు. తెలియాలి అంటే ఈ టెండర్ని మనం సాధించాలి. నువ్వు చెప్పింది బాగానే ఉంది రాజా, కానీ ఈ రంగంలో అందరికీ అనుభవం ఉంది కాబట్టి బాగా ఆలోచించి టెండర్ వేస్తారు. అనుభవం లేని మన ఆలోచన ఈ టెండర్ని గెలుస్తుందంటావా? వ్యాపార రంగంలో 10 మందికి మనల్ని పరిచయం చేసే ఒక మంచి అవకాశం మూర్తి గారు ఇది. ఇంత పెద్ద టెండర్ని మనం గెలిచాము అంటే అది మార్కెట్లో మన విలువని పెంచుతుంది, కస్టమర్లకి మన మీద ఉన్న నమ్మకాన్ని పెంచుతుంది. అందుకే ఇన్ని లాభాలున్న ఈ టెండర్ని మనమే దక్కించుకోవాలంటున్నాను. కానీ ఎలా రాజా? ప్రతి ఊరికి ఒక దారుంటుంది, ప్రతి సమస్యకి 10 పరిష్కారాలుంటాయి, ప్రతి పనికి 100 అవకాశాలుంటాయి. ఈ టెండర్ మనకే దక్కుతుంది. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయినా పెద్ద దిక్కుగా ఆయన ఉన్నారు అన్న ధైర్యం ఉండేది. కానీ ఇలా ఆయన కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అనుకోలేదు. అసలు ఇదంతా నా వల్లే. మామయ్య గారు నా కోసమే ఇక్కడ ఉండిపోయారు. ఆయన పాటికైనా వెళ్ళిపోయి ఉంటే ఇలా జరిగేది కాదేమో. కారణం నువ్వెలా అవుతావు లలిత? కారణం వాడు, ఆ అశోక్ గడు. వాడి వల్లే ఆయన మనశ్శాంతి లేకుండా అయిపోయారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టము ఆయన లాంటి మంచి మనిషికి కోడల్ని అవ్వగలిగాను. ఈ రోజు వరకు నా కన్న తండ్రి కూడా నేనేమైపోయానో పట్టించుకోలేదు. అలాంటిది కొడుకు చేసిన తప్పులకి కోడల్ని కూతురిగా చేసుకొని నా జీవితం బాగు చేయాలనుకున్నారు. 10 మందికి న్యాయం చేయటం తప్ప ఏమీ తెలియని మనిషి ఆయన. అందుకే ఆ అశోక్ చేసిన తప్పులకి ఆయన శిక్ష వేసుకున్నారు. ఆ భగవంతుడికి కూడా న్యాయం లేదు రాజా. ఆయన లాంటి మంచి వాళ్ళని బ్రతికనివ్వడు. ఈరోజు నేను ఎవరైనా కావచ్చు, కానీ ఆ రోజు కేవలం నేను ఆయన దగ్గర పనిచేసే కారు డ్రైవర్ కొడుకుని. కానీ ఆయన ఎప్పుడు అలా చూడలేదు. అశోక్తో సమానంగా కొడుకులా నన్ను ఆదరించారు. మామయ్య గారి చావైనా ఆ రాక్షసుల్లో మార్పు తెస్తుందో లేదో. మార్ప వాడిలోనా? కన్న తండ్రి తన్ని కాదు అన్నప్పుడన్నా మారుండాలి. ఇప్పుడే మారతాడు? ఉన్న అడ్డంకి కూడా పోయిందనుకుంటాడు. అంత మంచి మనిషికి అలాంటి వాడు ఎలా పుట్టాడు రాజా? అదే దొరగారి దురదృష్టం. ఊరందరితో మంచి అనిపించుకొని ఊరందరికీ మంచి చెప్పి కొడుకుని మాత్రం మంచివాణ్ణి చేసుకోలేకపోయారు. ఆయన మన మధ్య లేరు అన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను రాజా. ఏ ముహూర్తాన పుట్టానో గాని నాకు ఇష్టమైన వాళ్ళందరూ ఏదో ఒక విధంగా నాకు దూరం అయిపోతూనే ఉన్నారు. నా పరిస్థితి అంతేగా లలిత. ప్రాణం అనుకున్న శంకర్ వెళ్ళిపోయాడు, తండ్రిలా ఆదరించిన దొరగారు వెళ్ళిపోయారు. ఒకరొకరుగా మనల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను రాజా. చివరిసారిగా ఆయన కోరుకుంది మన ఇద్దరి జీవితాలు బాగుంటే చూడాలి అని. ఆయన చివరి కోరిక తీర్చలేకపోయాం. కనీసం నేనైనా ఆయనకి ఆత్మశాంతి కలిగించే పని చేయాలి. అదే తండ్రి కాని ఆ తండ్రికి నేను తీర్చుకోగల రుణం. చందు, నువ్వా? బాగున్నావా? నేనెలా ఉన్నా? నువ్వు బాగానే ఉన్నట్టున్నావుగా. మా అన్నయ్యకిచ్చిన మాట ప్రకారం రాజా నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. బాగా లేకుండా ఎలా ఉంటాను?
ఆ, అందరి విషయంలో మాట బాగానే నిలబెట్టుకుంటాడులే. అవును, ఇల్లు మారి కొత్తింటికి చేరాలంటగా? అవును, అడుగడుగునా గుర్తొచ్చే అన్నయ్య జ్ఞాపకాలతో ఆ ఇంట్లో ఉండలేక రాజా వాళ్ళ తాతయ్య గారింటికి వెళ్ళిపోయాం. కొత్త చోటు, కొత్త మనుషులు, కొత్త కొత్త జ్ఞాపకాలు. పాత జ్ఞాపకాలను వదిలించుకొని కొత్త జ్ఞాపకాలు వెంట పడ్డాం ఆయన గారికి బాగా అలవాటే కదా. కొత్త వాళ్ల కోసం పాత వాళ్ళని మర్చిపోయే పనైతే రాజా ముందుగా మమ్మల్నే మర్చిపోవాలి. కానీ రాజా అన్నయ్యతో మొదటిసారి మా ఇంటికొచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఈ రోజుకి అలాగే ఉన్నాడు. అవసరమైన చోట అతనంతా బాగా నటించడం ఎవ్వరికీ చేత కాదులే. అలా అనక చందు, రాజా గురించి మా అందరికన్నా బాగా అర్థం చేసుకున్న దానివి. చిన్న గొడవకు నువ్వు దూరం అవ్వగానే రాజా నిన్ను దూరం చేసుకోలేదు. అవును, మీ అంత బాగా నేను అర్థం చేసుకోలేదు కాబట్టి నాకు దూరంగా నీకు దగ్గరగా ఉంటున్నాడు. రాజా అయిన వాళ్ళకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు. తన వాళ్ళకి కష్టం అన్నప్పుడు అడగకపోయినా సాయం చేస్తాడు. అవునులే, దగ్గరగా ఉంటున్నావు కదా, బాగానే అర్థం చేసుకుని ఉంటావు. మాటకి దగ్గరగా ఉంటున్నామనే కాని రాజా ఇప్పుడు అస్సలు దొరకటం లేదు. వ్యాపారం మొదలు పెట్టాడుగా, ఆ పనుల్లో క్షణం ఖాళీ ఉండటం లేదు. అంత బిజీగా ఉన్నాడా? నేను నా పనుల్లో బాగా బిజీగానే ఉన్నాను. ఒకరి గురించి ఆలోచించే తీరిక కూడా లేదులే. అందరూ బిజీగా ఉంటే అంతకంటే కావాల్సిందేముంది? మొత్తానికి ఇంతకు ముందులా కాదు, ఏ క్షణం ఏమవుతుందన్న భయం లేదు. అంతా కొత్తగా ఉంది, కానీ చాలా సంతోషంగా ఉంది. ఉండండి, నన్ను నేర్పించి మీరందరూ సంతోషంగా ఉండండి. ప్రేమించిన వాళ్ళని మోసం చేసి పక్కన పారేసి సిగ్గు లేకుండా ఇప్పుడు నీతో ఉంటున్నాడా? ఉండండి, అలాగే ఉండండి. చందు, ఇప్పటి వరకు నీ మాటల్లో పలకరింపే ఉందనుకున్నాను, కానీ నీకు నువ్వు అర్థం కాని అనుమానం కూడా ఉందని ఇప్పుడే అర్థమైంది. ఒక్కటి గుర్తుంచుకో, సిగ్గుపడే పని రాజా జీవితంలో చేయడం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నువ్వు సిగ్గుపడే పరిస్థితి తెచ్చుకోకు. ఏం రాంప్రసాద్ గారు, ఈ టెండర్ కూడా వదిలిపెట్టరా? వ్యాపారంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోవాలి. అలా వదిలేస్తే ఎలా? ఏం సార్, ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ చిన్న టెండర్ పడినా అది మీరే కొట్టేస్తున్నారు. ఇదన్నా వదిలేస్తారని మేము అనుకుంటే దీన్ని కూడా మీరు వదలకుండా కొటేషన్ కోట్ చేశారు. మేము అన్నదమ్ములం కలిసి వ్యాపారం చేయాలి అనుకున్న తర్వాత వేస్తున్న మొదటి కొటేషన్ ఇది. సో దీన్ని వదిలే సమస్య లేదు. సరే సార్, ఉంటాం సార్. అదేంటి వెళ్ళిపోతున్నారు? మీరు టెండర్ వేశాక ఇంకా టెండర్ నాకు వస్తుంది అని ఎలా ఆశ పెట్టుకోమంటారు సార్? మీరిద్దరూ కలిసి నిలబడితే మీకెదురుగా నిలబడే మగాడు ఎవరుంటారు సార్?
స్టేట్ మొత్తంలో గవర్నమెంట్ స్టాఫ్ కోసం కట్టించాలి అనుకున్న స్టాఫ్ కొటేషన్ కాంట్రాక్ట్కి గవర్నమెంట్ 100 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. అందుకు వేసిన టెండర్స్లో తక్కువ కొటేషన్ వేసి ఒకే ఒక కంపెనీ ఈ కాంట్రాక్ట్ని చేజిక్కించుకుంది. కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి కొత్తగా వచ్చిన ఈ కంపెనీ రామ్ ప్రసాద్ గారి కన్స్ట్రక్షన్ కన్నా ఒకే ఒక్క రూపాయి తక్కువ కోట్ చేసి ఈ టెండర్ను గెలుచుకుంది. ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ ఎండి మిస్టర్ రాజా. ఇక్కడ సైన్ చేయండి. కాంట్రాక్ట్ వీడికి ఎలా వచ్చిందిరా? వచ్చేసింది అన్నయ్య, వదిలేసి. అందరూ మనల్ని చూస్తున్నారు. వెళ్దాం పద. హలో రామ్ ప్రసాద్ గారు, ఇంత పెద్ద టెండర్ వీడు కొట్టేశాడు ఏంటి అని షాక్ అయ్యారా? ఇది జస్ట్ శాంపిల్ అంతే. మీకు తప్ప వ్యాపారం ఇంకెవ్వరికీ తెలీదు అని మీ ఫీలింగ్ కదా. వ్యాపారంలో మీకు కూడా తెలియని ట్రిక్స్ మీకు నేను నేర్పిస్తా తొందరలో. చెప్పానుగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని. మిమ్మల్ని దాటి ఒక అడుగు ముందుకు పడింది. ఇలా ముందుకి పడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పదండి మూర్తి గారు. నాకు అసలేం అర్థం కావడం లేదు రాజా. ₹1 తేడాతో టెండర్ గెలవడం అంటే అసలు ఇది జరిగే పనేనా? జరిగింది కదా మూర్తి గారు. అదే ఎలా అంటున్నాను. వచ్చిన వాళ్ళందరూ వ్యాపారంలో పండిపోయిన వాళ్ళు, ఎవరికి వారు మేధావులు. వాళ్ళందరినీ కాదని టెండర్ మనం సాధించగలిగాము అంటే ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకే టెండర్ వస్తుంది. తక్కువ కోట్ చేయడం ఎలా అని ఆలోచించాను, సాధించాను. ఈ వ్యాపారానికి మనం కొత్త అయినా ఇంత తెలివిగా ఆలోచించి టెండర్ దక్కించుకున్నావు అంటే నీవి మామూలు తెలివితేటలు కావు రాజా. వ్యాపారంలో తెలివితేటలు లేకపోతే పనికిరాం. మన దందాకి బిజినెస్కి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ బలంతో గెలుస్తాం, ఇక్కడ తెలివితో గెలుస్తాం. 2 చోట్ల మోసం ఉంటుంది. ఇందులో మోసం ఏముంది? వాళ్ళు ఎంతకు టెండర్ వేస్తారో మనకు తెలియదు, మనం ఎంతకు టెండర్ వేస్తామో వాళ్ళకి తెలియదు. అయినా టెండర్ సాధించుకుని వాళ్ళకి మొదలు పోయేలా చేసావంటే ఈ గెలుపు తెలివిది కాదు మూర్తి గారు. అంటే ఈ టెండర్ మనకి రావడానికి ఒక్కడిని డబ్బుతో కొట్టాను. నిజమా? ఎలా రాజా?
నమస్తే సార్. తెచ్చావా? చాలా కష్టమైంది సార్. అన్నదమ్ములిద్దరూ బాగా స్టడీ చేసి ఈ టెండర్కి కొటేషన్ వేయడానికి ప్రిపేర్ అయ్యారు. అందుకేగా నీ హెల్ప్ అడిగింది. మూడో కంటికి తెలియకుండా వాళ్ళిద్దరే కొటేషన్ ప్రిపేర్ చేశారు. నానా బాధలు పడి కృష్ణ గారి సిస్టంలోంచి ఆ కాపీ తీసుకొచ్చాను. ఇదిగోండి సార్. ఏదైనా కష్టపడకుండా రాదుగా. నీ కష్టానికి తగ్గ ఫలితం నీకు ముందే ఇచ్చానుగా. ఈ విషయం బయటికి తెలిస్తే నాకు చాలా ప్రాబ్లం సార్. నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి ప్రాబ్లం రాకుండా చూసుకోవటం నా బాధ్యత. నువ్వేం భయపడకు. ఆ ధైర్యంతోనే ఈ పని చేశాను సార్. ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నట్లే, కాకపోతే ఆ రామ్ ప్రసాద్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటావు అంతే. ఓకే సార్, ఉంటాను సార్.